తెలంగాణ ఉద్యమ సమయంలో త్యాగాలు చేసిన వాళ్ళను వదిలేసి తాము రాజకీయ అధికారాన్ని అందుకున్నారంటూ కేసీఆర్ మీద విమర్శిస్తూ రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో గుర్తు చేసినటువంటి మాజీ డీఎస్పీ నళినికి మళ్ళీ ఉద్యోగం ఇవ్వడానికి సిఫార్సు చేస్తే ఆమె ఉద్యోగం వద్దంటూ రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తాను ఇప్పుడు ఏ ఉద్యోగం చేసే స్థితిలో లేనని, తనకు ఉద్యోగం ఇవ్వడానికి బదులు ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తానని మాజీ డీఎస్పీ నళి చెప్పారు. సీఎంగా రేవంత్ రెడ్డి నాలుగు తన పోరాటాన్ని సంఘర్షణ జనం తెలుసుకునే ఒక సందర్భం సృష్టించడం సంతోషంగా ఉందన్నారు. అందుకు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు ఫేస్బుక్లో బహిరంగ లేఖను పోస్ట్ చేశారు. కొద్ది రోజులుగా మీడియా మిత్రులు తన ప్రతిస్పందన తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారని, అందుకే ఫేస్బుక్లో బహిరంగ లేఖ పెడుతున్నానని చెప్పారు. తెలంగాణలో ఉద్యమంలో బతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్ళలో నేను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థమైంది. నిజం నిలకడ మీద తెలుస్తుందన్నది నిరూపితమైంది. గతం ఒక రీల్ మాదిరి నా కళ్ళ ముందు కదులుతోంది. ఇన్నాళ్ళు నేను ఒక సస్పెండెడ్ ఆఫీసర్గా సోషల్ స్టిగ్మా కళంకను మోసాను. నన్ను ఆనాటి ప్రభుత్వం 3 ఏళ్లు చాలా ఇబ్బంది పెట్టింది. దేవుడు నన్ను క్రిమినాలజీ, నేరశాస్త్రం నుండి ఫిలాసఫీ, వేదాంతం వైపు నడిపించాడు. 2 ఏళ్ల క్రితం నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించారు. వేదమాత యజ్ఞదేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు. అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను. మీరు సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశించి రాజు, నేను బ్రాహ్మణిని, మీరు ఇచ్చే ప్రభుత్వ ఫండ్ నేను స్వతంత్రంగా ఉంటూనే వేద యజ్ఞ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తానని చెప్పుకొచ్చారు.